పెద్దపల్లి జిల్లా ధర్మారంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ బహిరంగ చర్చ నేపథ్యంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు అభివృద్ధి విషయంలో ధర్మపురి నియోజకవర్గంలో అధికార విపక్ష పార్టీల మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో టెన్షన్ వాతావరణం నెలకొంది. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని మేరు సంఘం ఆధ్వర్యంలో శ్రీ శంకరయ్య దాసమయ్య సైత శివ పంచాయతన విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయంలో ప్రతిష్టాపన ఉత్సవాలు 3 రోజుల పాటు నిర్వహించనున్నట్లు తెలిపారు. భారత సైన్యానికి సంఘీభావంగా కరీంనగర్లో బీజేపీ ఆధ్వర్యంలో తిరంగ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ ఐక్యతను చాటి చెప్పారు. జాతీయ పతాకాలు చేతబూని జై హిందూ అంటూ భారత సైన్యానికి సలాం చేశారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ప్రతిరోజు 30,000 నుండి 50,000 మంది భక్తులు రాజన్నను దర్శించుకుంటున్నారు. అయితే స్వామివారి దర్శనానికి 3 గంటల నుండి 5 గంటల సమయం పడుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం చిన్నలింగాపూర్లో 4 ఏళ్ల చిన్నారి స్నేహాంశి పాము కాటుతో మృతి చెందారు. శుభకార్యానికి బంధువుల ఇంటికొచ్చి పాము కాటుకు చిన్నారి బలి కావడంతో కామారెడ్డి జిల్లాలో విషాదం అలుముకుంది.